శివుడు తన శరీరానికి బూడిదను ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళుతూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యేహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుంచి వస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధు రూపంలోకి మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యేహే అంటూ ముందుకు వెళ్తాడు. కాని శ్మశానంలో శవాన్ని చితిపైన పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్ నామ్ సత్యేహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకు ముందు వరకు భక్తితో రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. దానికా వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంక ఎవరికోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయల్దేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కాని శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న ఆ చితిబూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేనిక్కడిదాకా వచ్చాను, దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుండి మిగిలిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజునుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. మీరు శివుని పరమభక్తులైతే ఓం నమఃశివాయ అని. శివుడి మెడలో అసలు పాము ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శివయ్య మెడలో కనిపించే ఆ పాము పేరు వాసుకి. దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు కొండను చిలికి అమృతాన్ని తీయడానికి ఈ పామునే ఉపయోగించారు. అప్పుడు హాలాహలం అనే అతి భయంకరమైన విషం సముద్ర గర్భం నుండి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు రాక్షసులు భయంతో వణికిపోయారు. ఆ విషం ఒక్క క్షణంలోనే బ్రహ్మాండాన్నే నాశనం చేసే శక్తి కలిగినది. అప్పుడు అందరూ కలిసి శివుడి వద్దకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుండి బ్రహ్మాండాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నారు. శివుడు సమస్త లోకాలను కాపాడేందుకు ఏమీ ఆలోచించకుండా వెళ్లి ఆ భయంకరమైన విషాన్ని తాగేశాడు. కాని ఆ విషం కంఠం దాటి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమని తెలుసుకుని పార్వతీదేవి ఆ విషం ఆయన కంఠం నుండి కిందకి దిగకుండా ఆయన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. కాని పార్వతి శివుడి కంఠాన్ని ఎక్కువసేపు అలా నొక్కి పట్టుకుని ఉండలేదు. కాబట్టి శివుడి పరమభక్తుడైన వాసుకి, పరమేశ్వర, నేను మీ మెడను చుట్టుకుని ఈ విషం కిందికి దిగకుండా ఆపుతాను, అంతేకాదు మీ మెడలో అలంకారంగా మీతోనే ఉండిపోతాను అని వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో అంగీకరించాడు. అప్పటి నుంచే వాసుకి శివయ్య మెడలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, శివయ్య ఆశీస్సుల కోసం అందరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.